హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పిల్లల్ని 10 మందిని 6 మందిని 4 కంటున్నారు కదా. ఎవరైనా కానీ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించారా? పిల్లల్ని కనీ పెంచడానికి అసలు తల్లిదండ్రి తింటున్నారా? ఒక్కరోజన్నా కంటి నిండా నిద్రపోతున్నారా? పేరుకొకళ్ళని కంటే సరిపోదా? వంతుల మీద వాళ్ళకి అంతమంది, వీళ్ళకి ఎంతమంది, ఒకళ్ళేనా అని పెద్దోళ్ళు చెప్పారు, తాతలు చెప్పారు, అమ్మమ్మలు చెప్పారని. కానీ ఫ్రెండ్స్, మనకు అర్థం కాదు ఏందో తెలుసా? ఎంతమందిని కన్నా కానీ లాస్ట్కి మనం మంచంలో మనం చేయలేని పరిస్థితిలో ఉన్నా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వచ్చి తల్లిదండ్రిని చూడరు. ఎవరో నూటికి కోటికి ఒకళ్ళు చూస్తున్నారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కొత్తగా నేనేం మాట్లాడట్లేదు. అయితే నేను అనేది ఒక్కటే, ఇప్పుడు నుంచన్నా మారండి. ఒక్కళ్ళ చాలు, అసలే ఒక్కళ్ళ పిల్లలు చాలు. ఇంతమంది అవసరం లేదు ఫ్రెండ్స్. అసలు వాళ్ళని కన్నీ పెంచడానికి ఎన్ని అవస్థలు పడుతున్నాము. ఇంకా వాళ్ళు మనల్ని దగ్గరికి దిగినప్పుడు, మన అప్పులు కట్టినప్పుడు, మనకు అన్నం పెట్టినప్పుడు ఏడుచుకుంటా కూర్చుంటమే కానీ ఏమన్నా మిగిలిందా? ఏ తల్లిదండ్రి అయినా గుండెల మీద చేసుకొని చెప్పండి, నా పిల్లలు నన్ను సుఖపెట్టారు, మా పిల్లలు మా అప్పులు కట్టారు, మా పిల్లలు మాకు సంపాదించి పెట్టారని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఫ్రెండ్స్. ఎందుకు అంత ఆరాటం? పిల్లలని పిల్లలు కావాలి, ఒక్కళ్ళు చాలు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు నేటి కాలంలో తల్లిదండ్రి. ఆశ్రమాలు అయితే నిండిపోయినాయి, అసలు నిండిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, బలగం ఉన్నవాళ్ళు బలగం లేనివాళ్ళు అందరూ ఆశ్రమాలకు తోసేస్తున్నారు. ఇంత మాత్రానికి మనం 4-5 కానీ పెంచి వాళ్ళ గురించి అప్పులు చేసి ఊరంతా ఒక్కటయ్యి నరకం చూసి పెంచడానికే ఓ నరకం అంటే, ఇంకా పెరిగి పెద్దగా అయినాక మనం చచ్చిపోయేటప్పుడు, మనం మంచంలో ఉన్నప్పుడు, మనం బాధలు ఉన్నప్పుడు ఇంకో నరకం చూడాలి. అదే లేరనుకోండి పిల్లలు, అసలు ఆ బాధే ఉండదు. అరే మాకు లేరు పిల్లలు అని ముందు జాగ్రత్తలో ఉంటాం. ఫస్ట్ నుంచి సంపాదించినవన్నీ అంతో ఇంతో దాస్తాం. లేకుండా ఉంటామంటే మొత్తం కాదు, ఒకళ్ళని కంటే చాలు. మాతృ హృదయం తెలియటానికి, మమకారం తెలియటానికి, మనకు తోడుంటానికి చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. కానీ 4-5 కలిసి వంతులు ఆడుకుంటున్నారు. నీ దగ్గర ఒక నెల, నా దగ్గర ఒక నెల, నువ్వేం చూసావు, నేనేం చూశాను, నేను ఎందుకు చూడాలి, ఎందుకు చెయ్యాలి అని. ఇందుకేనా కనేది? చెప్పండి ఒక్క మాట. అందుకే ఇప్పుడు వాళ్ళన్నా మారండి. ఒక్కళ్ళ చాలు ఫ్రెండ్స్. అసలు కనబాకండి పిల్లల్ని. ఒక్కళ్ళే పేరుకి, మనం గొడ్రాళ్ళం కాదనుకుంటానికి, తల్లిదండ్రులు అనిపించుకుంటానికి ఒక్కళ్ళ చాలు. ఓకేనా? ఐఎమ్ సారీ, అందరినీ కాదు కొందరిని. బాయ్, సీ యూ.